నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 15వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలను అయితే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయని చూసినట్లయితే గనుక మీ జీవితంలో ఓర్పు, బాధ్యత, ఆత్మ పరిశీలనకు ప్రాధాన్యమిచ్చేటటువంటి రోజుగా కనబడుతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహమైతే లేనే లేదు. ఈరోజు మీరు చేస్తూ ఉన్న ప్రతి పనిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తే గనుక ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. గతంలో చేసినటువంటి ఒక మంచి నిర్ణయం ఇప్పుడు మీకు ప్రయోజనకరంగా మారబోతోందని చెప్పొచ్చు. భవిష్యత్తు పట్ల మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది. ఉదయం నుంచే కూడా ఒక కొత్త ఆలోచనలు మీ మనస్సులో మెదులుతాయని చెప్పొచ్చు. ఇంటికి, కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం పైన మీ అభిప్రాయాన్ని విలువ పెరుగుతోందని చెప్పొచ్చు. ఈ వృషభ రాశి జాతకులకు ఈరోజు ఎవరితోనైనా కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మాటల్లో మృదుత్వం పాటిస్తే గనుక చిన్న అపార్థాలు కూడా సులభంగా పరిష్కారమవుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా కూడా పరిస్థితులను మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. మీరు పూర్తి చేసిన ఒక పని భవిష్యత్తులో మీకు పెద్ద అవకాశాలకు మార్గం తీసుకొస్తోందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు చూసినట్లయితే గనుక పాత పరిచయాల ద్వారా కొత్త ఆర్డర్లు లేదా లాభదాయకమైన ఒప్పందాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా ఈరోజు స్థిరత్వం లభిస్తోంది. నిలిచిపోయిన ఒక చిన్న ఆర్థిక విషయం మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖర్చులపైన నియంత్రణ పాటించడం ద్వారా పొదుపు పెరుగుతోంది. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించడానికి ఇది మంచి సమయంగా మారుతోంది. కుటుంబ జీవితంలోనూ పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్ని ఇస్తోందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరిగి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతోంది. పిల్లల చదువు లేదా ప్రతిభకు సంబంధించినటువంటి ఒక మంచి వార్త మీలో ఆనందాన్ని నింపుతోందని చెప్పుకోవచ్చు. స్నేహితుల నుంచి లభించే సహాయం ఒక ముఖ్యమైన సమస్యను సులభంగా పరిష్కరిస్తోంది. ఆరోగ్యపరంగా ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్న వాళ్లకు కాళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా నడక, తేలికపాటి వ్యాయామం, సమయానికే నిద్ర వలన శరీరానికి కొత్త శక్తి లభిస్తోంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కొద్దిసేపు మీరు మౌనంగా గడపడం ప్రయోజనకరంగా మారుతోంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి జాతకులు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి శ్రీ శనేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నల్ల నువ్వులు సమర్పించండి. అనంతరం ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక అలాగే వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించినట్లయితే గనుక శుభ ఫలితాలను పొందుతారు. మీకు ఉండేటటువంటి కోరికలు సత్వరమే నెరవేరుతాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.